సోషల్ మీడియా ఎలా వినియోగిస్తున్నామంటే అండి మనం, ఎక్కువ చెడుకి, తక్కువ మంచిగా ఉపయోగిస్తున్నామేమో అనిపిస్తోందండి. ఎందుకంటే ఒక బాబున్నాడు హైదరాబాద్‌లో. ఆ బాబు పేరు ఆదిత్య. ఇంటర్ చదువుతున్నాడు. చాలా మంచి అబ్బాయండి. చదువులో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడటం, ఇంట్లో అందరితోటి నవ్వుతూ మాట్లాడటం, అందరినీ ప్రేమగా చూడటం, పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా ఉండడం. అలాంటి అబ్బాయి సోషల్ మీడియాలో ఒక ఫ్రెండు ఒక యాప్ చూపించాడు. మొదట సరదాగానే వీడియోలు చూసేవాడండి. తర్వాత తానే చిన్న చిన్న వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. మొదటి వీడియోకే 20 లైకులొచ్చినాయండి. రెండో వీడియోకి వందల లైకులొచ్చినియి. కొన్ని రోజులకి వేల మంది ఫాలోవర్లు పెరిగిపోయారు. ప్రతి నోటిఫికేషను అతనికి ఒక కొత్త ఆనందంలా అనిపించేది. ఎవరికైనా అంతే కదండీ! మనం ఏది చేసినా మనకి అంతే కదా! ఓహ్! నన్నందరూ బాగానే గుర్తిస్తున్నారే అని పొంగిపోవడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఆనందం నెమ్మదిగా అతని జీవితాన్నే మార్చేసిందండోయ్! చదువుపై దృష్టి తగ్గిపోయిందండి. రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోయేవాడు. ఇంట్లో వాళ్ళతోటి కలవడం, మాట్లాడటం తగ్గిపోయింది. హ్మ్. ఏ పని చేసినా ఫోటో లేదా వీడియో కోసం మాత్రమే చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళమ్మ "రారా నాన్న భోజనానికి చల్లారిపోతోందంది." "అమ్మ రీల్ అప్‌లోడ్ అవుతోంది. ఒక్క నిమిషం ఆగమ్మా" అన్నాడు. సోషల్ మీడియాలో కనిపించే విలాసవంతమైన జీవితాలు, తన జీవితాన్ని తక్కువగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఖరీదైన కార్లు, ఫారిన్ టూర్లు, బ్రాండెడ్ బట్టలు ఇంక చూసి తనలో అసంతృప్తి పెరిగిపోయింది. ఇవన్నీ ఏవీ లేవు కదా నాకని. ఒకసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులొచ్చినియి. క్లాస్ లెక్చరర్ అడిగింది, "ఏంటి ఆదిత్య, నువ్వు చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌వి ఇలా అయిపోయావు" అని. అంతే తలదించుకున్నాడు. అసలు సమస్య మార్కుల గురించి కాదండోయ్! అతని మనసు పూర్తిగా సోషల్ మీడియా మీదే ఆధారపడిపోయింది కదా! ఒకరోజు ఎక్కువ వ్యూస్ కోసం ఏం చేశాడంటే, తన బెస్ట్ ఫ్రెండ్ మీదే సరదా పేరుతోటి ఒక ప్రాంక్ వీడియో చేశాడు. వీడియో అయితే వైరల్ అయ్యిందండి. కానీ పాపం ఆ ఫ్రెండు అందరి ముందు చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటలు బంద్ అయిపోయినాయి. కానీ ఆ స్నేహితుడు పడుతున్న బాధ ఉంది చూశారు. అప్పుడు చూశాడు. తన తప్పు తను తెలుసుకున్నాడు ఆదిత్య. చాలాసేపు ఫోన్ ఆఫ్ చేసి ఒంటరిగా కూర్చున్నాడు. ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయానికొచ్చి ఆకాశాన్ని ప్రశాంతంగా చూశాడు. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి కూడా చెప్పాడు. అప్పుడు తండ్రి అన్నాడు, "సోషల్ మీడియా తప్పు కాదురా ఆదిత్య. కానీ అది మన జీవితాన్ని కంట్రోల్‌లో పెడుతుంది చూడు, అది ప్రమాదం" అన్నాడు. ఆ మాట ఆదిత్య మనసులో బలంగా నాటుకుంది. ఆ రోజు నుంచి కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. భోజనం సమయంలో ఫోన్ ముట్టుకోకూడదు. రాత్రి 10 తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటాను. ప్రతిరోజు 1 గంట ఆడుకుంటాను బయటికెళ్ళి. సోషల్ మీడియాని అవసరం మాత్రమే వాడతాను తప్పితే ఇతరత్రా వాడను అనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆదిత్య మళ్ళీ పాత ఆనందాన్ని పొందాడు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హ్మ్. చదువుపైన దృష్టి పెట్టడంతో ఫస్ట్ క్లాసు వచ్చింది. నిజమైన ఆనందం లైకుల్లో కాదు బాబోయ్! మనుషుల మధ్యలో ప్రేమ ఉంటుంది అని ఆదిత్యకి అర్థమైంది. ఏంటంటే ఇందులోనూ మనం కూడా తెలుసుకోవాల్సింది సోషల్ మీడియా అన్నది ఒక సాధనం మాత్రమే. దాన్ని ఉపయోగిస్తే అందరికీ మంచిదే. కానీ అది మనల్ని ఉపయోగించడం మొదలుపెట్టిందనుకోండి, అప్పుడు మన జీవితం చంకనాగిపోయినట్టే కదండీ! హ్మ్. నేను ఇంకోటి చెప్పనా అండి? మన సంతోషానికి వేరే ఎవరో బాధ్యులనుకుంటున్నాం చూడండి. అది మనల్ని నిరాశకు గురిచేస్తుందండి. హ్మ్. ఎవరైనా మన కోసం ఏదైనా చేయలేదని బాధపడే ముందు, అదే పనిని మనం మన కోసం చేసుకోలేమా అని ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఇచ్చేదేంటండి? మనం ఇతరుల నుండి సహాయాన్ని లేదా ప్రేమను ఆశించినప్పుడు ప్రతిగా మనం వారికి ఏమో ఇచ్చేస్తున్నాము అనుకోవడం కాదండి.
వారికి మనం ఏమిస్తామో అదే తిరిగొస్తుందనేదే కదండీ ప్రకృతి నియమం. ఇతరులను వేలెత్తి చూపుతామండి. మనల్ని మనం ప్రశ్నించుకోము. మనలోని లోపాలు తెలుస్తాయి కదా! అలా ప్రశ్నించుకుంటే. ఇది మనల్ని మానసికంగాను, ప్రశాంతంగా ఉంచడానికి కూడా చాలా దోహదపడుతుందండోయ్! ఇది నా అనుభవంతోనే చెప్తున్నానండి. ఇతరుల మీద ఆధారపడటం తగ్గించి, మన స్వశక్తి మీద మనం నమ్మకం పెట్టుకుంటే, అప్పుడు మనం బాధపడాల్సిన పనే ఉండదండి. అవునంటారా? కాదంటారా? హ్మ్. అలాగే మనం మాట జారే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించమండి. నేనొకసారి అలాంటి తప్పు చేశానండి. అప్పుడు అనిపించింది, బాబోయ్! భగవంతుడు విధించే శిక్ష బయటి ప్రపంచానికి కనిపిస్తుందేమో కానీ, నా అంతరాత్మేసే శిక్ష ముందు నేను భరించలేను అనిపించింది. అది నిరంతరం మనల్ని ప్రశ్నిస్తూ ప్రశాంతత లేకుండానే చేస్తుందండి. బయట ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనపడ్డా, లోపల ఆ తప్పు తాలూకు నేరభావం వెంటాడుతూనే ఉంటుందండి బాబు. అందుకే పెద్దలంటారు, గాయం మానొచ్చేమో కానీ మాట చేసిన గాయం ఎప్పటికీ మచ్చలా మిగిలిపోతుందని. వారికి మచ్చలా మిగిలిపోతుందేమో మాట పడ్డవారికి. కానీ మాట అన్న మనం కూడా అండి చాలా నరకం అనుభవించాలండి. నా స్వానుభవం అండి బాబు. ఎందుకంటే ఈవిడేంటి ఇలా చెప్తోందనుకుంటారేమో. నేనేమి జ్ఞానవంతురాలిని కాదండి. మామూలు ఆడదాన్ని. సహజమైన లక్షణంతోటి మాట జారానే అనుకోండి, దాన్ని మించిన శిక్ష మట్టికి నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. పుండులా సలుపుతూనే ఉంటుందండి ఏ పని చేసినా కానీ. నాకు మీకు చెప్తున్నానని నాకేదో తెలుసనుకుంటున్నారా? కాదండి. ఇది నా స్వానుభవం మాత్రమే. మిడిమిడి జ్ఞానం అనుకోండి, ఏమనుకోండి. నా బాధ మీకు చెప్పినా కాస్తంత నా పశ్చాత్తాపం తోటి నాలో ఉన్న పాపం పోతుందేమో అన్న స్వార్థం సొమ్మండి నాది. క్షమించండి.